ప్రపంచ మేధావిగా పేరుగాంచిన డాక్టర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడే కాకుండా సామాజిక మార్పునకు మార్గదర్శకుడిగా నిలిచారని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం స్థానిక ఐతానగర్లో బీఎస్ఏ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సమాన హక్కులు, సామాజిక న్యాయం, విద్య ప్రాధాన్యతపై అంబేద్కర్ చూపిన దారి దేశానికి దిక్సూచిగా గోపాలకృష్ణ చెప్పారు. యువత తన ఆశయాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఒక వర్గానికి మాత్రమే చెందిన నాయకుడు కాదని, అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం అందాలని ఆశించిన మహాజ్ఞాని, కార్మికుల హక్కులు, మహిళల స్వేచ్ఛ కోసం పోరాడిన దార్శనికుడు. ఆయన ఆలోచనలను అనుసరించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడగలమని అన్నారు. బీఎస్ఏ యూత్ సభ్యులు తహసీల్దార్ గోపాలకృష్ణను సోషల్ జస్టిస్ అవార్డు, మనసున్న మండల తహసీల్దార్ బిరుదులతో ఘనంగా సత్కరించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొనిగల ప్రదీన్, బొనిగల ప్రవీణు, బొనిగల విజయి, దేవరపల్లి నాగరాజు, సంతోష్, యేసుబాబు, బొనిగల దీనారాజ్, ప్రభాకర్, బెనహర్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్తాం అంటే ఆయన బిడ్డలను పోగొట్టుకుని జీవితాన్ని త్యాగం ఇచ్చినటువంటి ఓటు హక్కుని నిస్వార్థంగా డబ్బులు తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు నిస్వార్థంగా తమకు నచ్చిన పార్టీకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఆయన జీవితం మొత్తం అనంగా పెట్టాడని గ్రహించి మరి అంబేద్కర్ ఘనమైన నివాళులు అర్పించామంటే మనం అమ్ముడు పోకుండా ఓటుని నిస్వార్థంగా వేయాలని తెలియజేస్తూ మరి ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ బీఎస్సీ యూత్ తరఫున విజ్ఞానం ఒక చేత్తో ఉంటే, చదువు మన దగ్గర ఉంటే ఎవరినైనా ప్రశ్నించవచ్చు అన్యాయం చేస్తే అనే సూచిక, ఆ సింబల్. ఎందుక ఎక్కువ బ్లూ కలరే మన వాళ్ళు వాడతారని కూడా దీని మీద కూడా నేను ఆలోచించాను. ఆకాశానికి గుర్తు బ్లూ. ఆకాశానికి ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమానమే అని చెప్పడం దీని ఉద్దేశం. మరి వాస్తవ పరిస్థితులు చూస్తే అలా ఉందా అంటే నేనేమి అంతగా ఇన్నాళ్ళ స్వాతంత్ర భారతంలో అట్లా ఉందని నేనేమి అభిప్రాయపడట్లా ఒక వ్యక్తిగా. ఈ రోజుకి రకరకాల పరిస్థితులు ఈ మధ్య చూసాం. పొలకలూరు లాంటి చోట్ల ఎవరో వ్యక్తి ఒళ్ళు పరిస్థితి మరిచిపోయి మాట్లాడిన సందర్భం. చట్టం తన పని తాను చేసుకుపోయింది, అందులో అనుమానమే లేదు. ఉద్యోగస్తుల్లో కూడా ఇంకా చాలా మార్పులు రావాలి. ఎలాంటి మార్పులు